నిజామాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. నిన్న ఆదివారం కావడంతో ఆహ్లాదంగా గడిపేందుకు కొందరు స్నేహితులు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వద్దకు వెళ్లగా అందులో 4 గల్లంతయ్యారు. 3 మృతదేహాలను వెలికితీయగా మరొకరి కోసం గాలింపు కొనసాగుతోంది. నిజామాబాద్లోని ఆటో నగర్కు చెందిన 5 స్నేహితులతో పాటు మహారాష్ట్రలోని హిమాయత్ సాగర్కు చెందిన అర్హాన్ అతడి కుటుంబ సభ్యులు శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ వద్దకు వెళ్లారు. ఇక ముప్కల్ లక్ష్మీ కెనాల్ హెడ్ రెగ్యులేటర్ వద్ద స్నానం చేసేందుకు నీటిలోకి దిగిన అర్హాన్ అక్కడ లోతు ఎక్కువగా ఉండడంతో మునిగిపోయాడు. గమనించిన నిజామాబాద్కు చెందినటువంటి 3 యువకులు అతన్ని కాపాడే క్రమంలో నీటిలోకి దిగి గల్లంతయ్యారు. ఒకరిని కాపాడబోయి మరొకరు దిగి 4 నీళ్లలో మునిగిపోయారు. గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది సహాయంతో గాలింపు చేపట్టి 3 మృతదేహాలను వెలికితీశారు. అర్హాన్ మృతదేహం కోసం గాలింపు కొనసాగుతోంది. ఘటనా స్థలాన్ని నిజామాబాద్ సిపి సాయి చైతన్య పరిశీలించారు. లక్ష్మీ హెడ్ రెగ్యులేటర్ వద్ద ఇసుక తవ్వకాల కోసం చేసిన గుంతల వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.